ఢిల్లీ నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టును మేము వ్యతిరేకించామన్నారు ఉత్తమ్. బనకచర్లకు పేరు మార్చి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. పేరు మార్చిన తర్వాత డిపిఆర్ ఇంకా కేంద్రం వద్దకు రాలేదన్నారు. సో ఏ రూపంలో వచ్చినా బనకచర్ల ప్రాజెక్టును అనుమతించవద్దని కోరామన్నారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడడం కోసం ఎందాకైనా వెళ్తామన్నారు ఉత్తమ్. సరే, వాళ్ళకి ఇంకా ఏం సమాచారం రాలేదు. అంటే పోలవరం బనకచర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు. మేమేమన్నామంటే మొదలిచ్చిన ప్లాన్ కానీ రెండోసారి ఇస్తున్న ప్లాన్ కానీ ఇది గోదావరి ఫ్లడ్ వాటర్స్ యూటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఏ ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం. మీరందరూ గమనించాలి, మేము రిప్రజెంట్ చేసిన కదా పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో టెండర్లు వెనక్కిపోయినాయి. మరి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు పోతున్నారో మరి మేమైతే మీడియాలోనే చూసాము. మేము ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వాళ్ళు మార్చిన ప్రణాళికను కూడా మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాం.